హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. నెట్వర్క్ మార్కెటింగ్లో లేదా డైరెక్ట్ సెల్లింగ్లో కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటో మీకు తెలుసా? ఈ మిస్టేక్స్ వల్లనే మీరు కానీ మీ టీం కానీ ఎక్కువ రోజులు బిజినెస్లో నిలబడరు. ఏంటి ఆ మిస్టేక్స్? ఈరోజు మనం ఆ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. మీ టీంలో ఒక స్టూడెంట్ జాయిన్ అవుతాడు, ఒక 2-3 నెలలు చేస్తాడు బిజినెస్, తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక హౌస్ వైఫ్, ఇలా అందరూ కూడా లాగిన్ అవుతూ ఉంటారు. 2-3 మంత్స్ తర్వాత నెమ్మదిగా బిజినెస్లో నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అసలు? సో దీనికోసం నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. గాంధీ గారు లండన్లో చదువుకున్న తర్వాత తను జాబ్ కోసం అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడ నల్ల జాతి వల్ల మీద జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇదే పరిస్థితి ఇండియాలో కూడా ఉందని చెప్పి ఇండియాలోకి షిఫ్ట్ అయ్యి ఫ్యామిలీ గురించి ఎక్కువ కన్నా కూడా స్వతంత్రం గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ వచ్చారు. ప్రతి కమిటీలో కూడా గాంధీ గారు ఉండేవాళ్ళు. సో గాంధీ గారిని లీడర్ లాగా భావించి చాలామంది లీడర్స్ కూడా తన ఒపీనియన్ ప్రకారం ముందుకెళ్ళేవాళ్ళు. ఫ్యామిలీ కన్నా కూడా స్వతంత్రానికి సంబంధించిన ఈ పోరాటాలే ఫోకస్డ్గా చేసుకుంటూ వచ్చారు. అందుకని ఈ రోజు వరకు కూడా మనం ముందు గాంధీ గారి పేరు వింటున్నాం. సో చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఫోకస్డ్గా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద హీరోలు ఉన్న తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చేవారికి షారూఖ్ ఖాన్ ఒక చిన్న నార్మల్ కుటుంబం నుంచి ఎదిగాడు, బాలీవుడ్ బాద్షాగా అయ్యాడు. ఎందుకు? సో అతను చాలా ఫోకస్డ్గా తన ఫీల్డ్ మీద చాలా పట్టుతోటి ముందుకెళ్ళాడు. పెద్ద పెద్ద హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు లాంటి పెద్ద హీరోలు ఉండగా కూడా అందులో నుంచి ఒక హీరో మెగాస్టార్గా ఎదిగాడు. స్టార్టింగ్లో పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, తర్వాత అల్లు రామలింగయ్య గారి సపోర్ట్ వచ్చింది, కానీ ఇతను కొద్దిగా ఫామ్లోకి వచ్చింది. తన స్కిల్స్, తన టాలెంట్ తనని నెంబర్ 1 స్థాయిలో దాదాపుగా 10-15 ఏళ్ళు నెంబర్ 1 స్థాయిలో ఉంచింది. ఏంటి కారణం? ఫోకస్. అలాగే సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ దాదాపుగా 15-20 ఇయర్స్ క్రికెట్లో నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డాడు. సో అతనికి ఏది ఇంపార్టెంట్? క్రికెట్ అనేది ఇంపార్టెంట్, మిగిలినవన్నీ సెకండ్ ప్రియారిటీ. సో అంత ఫోకస్డ్గా ఆడాడు కాబట్టి మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. ఈవెన్ ధోని కూడా అంతే, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా అంతే. సో వాళ్ళ ఫీల్డ్లో ఎవరెవరైతే ఫోకస్డ్గా దాని మీదనే పని చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈవెన్ సచిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొంతమంది క్రికెట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఆ ఫోకస్ లేక అక్కడ ఆగిపోయారు. ఈవెన్ చిరంజీవి, షారూఖ్ ఖాన్ హీరోలుగా స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో అతనితో పాటు స్టార్ట్ చేసి ఇది ఫోకస్డ్గా చేయలేకుండా అక్కడే డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ఇండస్ట్రీలో కూడా, మన ఫీల్డ్లో కూడా మీ డౌన్ లైన్స్ కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఈ ఫోకస్ అనేది లోపించడం వల్ల, ఫోకస్ అనేది లేకపోవడం వల్ల నెమ్మదిగా ఈ బిజినెస్లో నుంచి క్విట్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా ఈ బిజినెస్లోకి ఎందుకు వస్తారు? వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, పిల్లల చదువుకి ఎంత కావాలి సేవ్ చేసుకోవడానికి, ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే ఒక మంచి కారు కొనడానికి, ఒక ఫారెన్ ట్రిప్స్కి తిరగడానికి. వాళ్ళు చేస్తున్న జాబ్లోనో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనో అది సాధ్యం కాదు. కొంచెం త్వరగా సాధ్యం అవ్వడానికి, ఒక 2-5 ఇయర్స్లో సాధ్యం అవ్వడానికి ఈ ఆపర్చునిటీ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే మనలాంటి అప్లయన్స్ చెప్పారో ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఫోకస్డ్గా ఆ డ్రీమ్స్ని ఫిల్ చేసుకోవడానికి పనిచేయాలి. ఎలా? గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్రం కావాలని ఎలా ఫోకస్డ్గా పనిచేశారు? క్రికెట్లో నేను ఎలా అయినా నిలబడాల్సిందే అని సచిన్, ధోని ఎలా ఫోకస్డ్గా పనిచేసుకున్నారు? సేమ్ అలాంటి ఫోకస్ కావాలి. ఇలా ఫోకస్గా చేస్తేనే ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అలా వాళ్ళు ఫోకస్డ్గా చేశారు కాబట్టి వాళ్ళ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉన్నారు. ఈవెన్ పొలిటీషియన్స్ అయినా సరే, మోడీ గారు ఈ పొజిషన్కి రావడానికి దాదాపుగా వెనకాల కష్టం ఎంత ఉంది? ఎమర్జెన్సీ టైం నుంచి ఉంది. ఎమర్జెన్సీ టైం నుంచి అతను యాక్టివ్గా ఉన్నాడు. సో ఈ రోజుకు ఆ రిజల్ట్ చూడగలిగాం. ఓన్లీ ఫోకస్సే మన డ్రీమ్స్ని, మన కలల్ని నెరవేర్చగలుగుతాయి. సో మీ డ్రీమ్స్ని నెరవేర్చడానికి ఈ బిజినెస్లోకి వచ్చారు, కానీ దాన్ని ఫోకస్డ్గా పనిచేయనప్పుడు రిజల్ట్ చూడలేం. సో ఈ ఫోకస్ తగ్గడానికి, వీళ్ళందరూ డీయాక్టివేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఒక 6 రీజన్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి జనాలు ఏమనుకుంటారో అని. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఎవరినైతే ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిన వాళ్ళు స్టూడెంట్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అయి ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, రిటైర్మెంట్ ఎవరైనా సరే, రిటైర్మెంట్ పర్సన్ ఎవరైనా సరే, వాళ్ళని ఈ బిజినెస్లోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వితిన్ 30 డేస్ నుంచి 90 డేస్లో ఈ బిజినెస్ని క్విట్ చేస్తారు. ఎందుకు క్విట్ చేస్తారంటే ఈ బిజినెస్ మోడల్ మనం చెప్పాం, మీరు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు, ఎగ్జాంపుల్కి మీరు ట్రైనింగ్ కూడా మంచిగా ఇస్తున్నారు.
సో కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్లాను ఇవన్నీ ఇచ్చేశారు. ఇది కాకుండా ఎలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఓకే, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ప్లాన్ ఎలా చూపించాలి, ఫీడ్బ్యాక్ ఎలా, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న క్రమంలోనే స్టార్టింగ్లోనే వీళ్ళు వెళ్ళి కరెక్ట్గా ఒక ముగ్గురికి చెప్తారు. ఒక 3 కారణాలు ఉన్నాయి, ఈ 3 కారణాల వల్ల నువ్వు బిజినెస్ చేయాలి, నీకు ఈ బిజినెస్ నీడ్ ఉందని చెప్తారు. వాళ్ళు ఈ బిజినెస్ ఎందుకు చేయకూడదో అవతల ప్రాస్పెక్ట్ 30 కారణాలు చెప్తాడు. ఈ రీజన్స్ అన్ని వింటూ ఉన్న తర్వాత నెమ్మదిగా ఈ కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్కి డౌట్స్ మొదలవుతాయి. ఒక పర్సన్కి చెప్పాను, వాళ్ళు రివర్స్లో కౌంటర్ చేసుకుంటున్నారు. రెండో పర్సన్కి చెప్పాను, అతను నో చెప్పాడు. మూడో పర్సన్ చేద్దాం అంటున్నాడు, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో దాదాపుగా ఈ బిజినెస్లో అందరు ఇలానే అంటారు. నేను ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న టీచర్ని, నేనేంటి ఇలా చెప్పడం, వాళ్ళు నో అంటాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఓకే, నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నో అనడం ఏంటి. నేను పలానా ప్రొఫెషన్లో ఉన్నా, నేను అంత గొప్ప ఇంత గొప్ప, ఇవన్నీ మనకు సెట్ కాదు, మనకు పరుగు పోయే పనులు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బిజినెస్ని క్విట్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ డ్రీమ్స్కి షట్టర్ క్లోజ్ చేస్తున్నారు. ఓకే, సో ఫోకస్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనాలు ఇంకేమనుకుంటారో, ఏం చెప్తారో, ఓకే, ఎలాగో నో అనే చెప్తారు కదా అని చెప్పేసి కరెక్ట్గా ప్రతి 10 మందిలో, ప్రతి 100 మందిలో దాదాపుగా 70% లీడర్స్ ఇక్కడే ఆగిపోతారు. ఫోకస్ తగ్గడానికి మొట్టమొదటి రీజన్ ఇక్కడే ఆగిపోతుంది. వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు కొలాప్స్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఒక 2-3 నో చెప్తే చాలు. సెకండ్ రీజన్ వచ్చేసి మీరు ఒక లీడర్, మీరు వచ్చి ఒక 3 నెలల నుంచి 5 నెలలు అవుతుంది. ఒక 2-3 నెలల్లోనే ఒక 20 మందినో 10 మందినో తీసుకొచ్చారు. 2 నెలలే అనుకుందాం. సో కొంతమంది ప్రొడక్ట్ కోసం వచ్చి తర్వాత బిజినెస్లోకి వచ్చారు, కొంతమంది బిజినెస్ కోసం వచ్చి ప్రొడక్ట్ ట్రై చేస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ మీరు ఏ మీటింగ్కి పిలిచినా రావట్లేదు. కొంతమంది ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. కొంతమంది ట్రైనింగ్స్కి అటెండ్ అవుతున్నారు, కొంతమంది అటెండ్ అవ్వట్లేదు. సో బిజినెస్ చేద్దామని వచ్చారు 20 మంది, కానీ 20 మందిలో కూడా 1-2 మాత్రమే బిజినెస్కి వింటున్నారు, ప్రజెంటేషన్స్ వింటున్నారు, ట్రైనింగ్స్ వింటున్నారు. మిగిలిన 18 మంది రియాక్ట్ అవ్వట్లా. సో నేను ఎంత ట్రై చేసినా టీం అయితే వస్తుంది, కానీ నాకు ఈ టీం నిలబడట్లేదు. ఓకే, సో మనం ఎంత ట్రై చేసినా ఇదే రిజల్ట్ కదా అనే ఒక ఉద్దేశంతో నెమ్మదిగా ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఫోకస్ తగ్గడం వల్ల ఏమవుతుంది, మీ డ్రీమ్స్కి షట్టర్ క్లోజ్ చేస్తున్నట్టే. ఇది బిజినెస్లో చాలా కామన్ థింగ్. అందరూ పని చేయాలనేది లేదు. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళందరూ సీరియస్ పీపుల్ అయి ఉండకపోవచ్చు. మీ మీద మొహమాటంతోటో లేకపోతే అప్పటికప్పుడు ఏదో మోటివేట్ అయిపోయో ఈ బిజినెస్లోకి వచ్చి ఉంటారు. కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ డ్రీమ్స్ నిలబెట్టుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండకపోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ సర్వే ప్రకారం 100 మంది మీ టీంలో జాయిన్ అవుతే ఫోకస్డ్గా దీంట్లోనే నేను డబ్బు సంపాదించాలి, నాకు ఇంకో ఆల్టర్నేట్ లేదు అని కంఫర్ట్ జోన్లోకి వెళ్లకుండా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు కేవలం 100లో 6-8 మెంబర్సే. 100 మంది జాయిన్ అయితే అందులో ఫోకస్డ్గా పనిచేసే వాళ్ళు ఎంతమంది, 6-8 మెంబర్సే. కాబట్టి ఇది చాలా కామన్ థింగ్. సో ఆ 6 మెంబర్సో లేదా ఆ 8 మెంబర్సో దొరికే వరకే మీ కష్టం. అలా కాకుండా మనం నా టీంలో 4 జాయిన్ అయితే చాలు, నేను 20 మంది జాయిన్ చేశాను. మీరు జాయిన్ చేస్తే డబ్బు రాదు కదా. ఆ వచ్చిన వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో, ఆ వచ్చిన వాళ్ళు అందులో ఎవరు బిజినెస్ని సీరియస్గా తీసుకుంటారో, ఎవరు ప్రతి ట్రైనింగ్ కరెక్ట్గా అటెండ్ అవుతారో, ఎవరు ప్రాస్పెక్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తారో, ఎవరు వచ్చిన డౌన్ లైన్స్కి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటారో వాళ్ళ వల్ల మీకు ఇన్కమ్ పెరుగుతుంది. అంతేగాని జాయిన్ అయిన ప్రతి వాళ్ళ వల్ల మీకు ఇన్కమ్ పెరగాలని లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ క్విట్ అవ్వడానికి 3వ రీజన్ వచ్చేసి జనాల్ని అప్రోచ్ అవ్వడం రాదు, ప్రాస్పెక్ట్ని అప్రోచ్ అవ్వడం రాదు, వాళ్ళని ఇన్వైట్ చేయడం రాదు. సో మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ సొంత తెలివితేటలే వాడుతూ ఉంటారు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పుడు మీరు డైరెక్ట్ ఓ కంపెనీలో చేస్తున్నారు, ఆ కంపెనీ పేరు రివీల్ చేస్తారు. రివీల్ చేసినప్పుడు ఆ ప్రాస్పెక్ట్కి ఆల్రెడీ దాంతో ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పిన డిస్ట్రిబ్యూటర్ ఏ యాంగిల్లో తీసుకెళ్ళాడో తెలియదు, అది ప్లస్ తెలియదు, మైనస్ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న ఆ ప్రాస్పెక్ట్కి ఇంతకు ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. సో ఇదంతా నాకు సెట్ కాదులే అని చెప్పి అనొచ్చు. లేదా నెట్వర్క్ మార్కెటింగ్ MLM ఉన్నప్పుడు వాళ్ళు మనీ సర్క్యులేషన్స్తో ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అది ఇది ఒకటే అని కంపేర్ చేసుకోవచ్చు. అప్రోచ్ అవ్వడానికి మీ ట్రైనర్ లేదా మీ అప్లైను మీకు ఒక స్టెప్స్ చెప్తాడు. ఈ స్టెప్స్ని ఫాలో అవ్వరు వాళ్ళు.
ఎవరైతే ఈ స్టెప్స్ ఫాలో అవ్వకుండా మళ్ళీ వాళ్ళ సొంత తెలివితేటలనే వాడతారో, సేమ్ పాత పద్ధతిలో కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారో, ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో జాయినింగ్స్ జరగవు, ఎట్ ద సేమ్ టైం టర్న్ ఓవర్ జరగదు. సో జాయినింగ్స్, టర్న్ ఓవర్ ఇవి రెండూ జరగకపోతే ఓకే, సో ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో నుంచి క్విట్ అయిపోతారు. ఫోర్త్ రీజన్ వచ్చేసి జనాలకి ఈ బిజినెస్లోకి వచ్చిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్కి సేల్స్ అనేది చాలా డిఫికల్టీ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇందులో సేల్స్ కన్నా కూడా ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. లీగల్గా ఉండే ఏ బిజినెస్లో అయినా ఒక ప్రోడక్ట్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఆ ప్రోడక్ట్ సేల్స్ జరగాలి. టీం వచ్చినా కానీ, ఎంత టీం వచ్చినా ఆ టీం మినిమం ఎంతో కొంత వాళ్ళకి ఇంట్లోకి అవసరం అవుతున్నా వాడుతూ ఉండాలి. ఈ వాడుతున్నప్పుడు ఒక టర్న్ ఓవర్ జరుగుతుంది. ఆ టర్న్ ఓవర్ మీద మనం ఇన్కమ్ చూడగలుగుతాం. ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాడేది ఒక 1000 రూపాయలు అనుకోండి. 1000 రూపాయలతోటి ఒక 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ జరగాలంటే ఎంతమంది టీం రావాలి? లేదు ఇంకొద్దిగా ముందే సక్సెస్ అవ్వాలంటే నెలకు ఒక 10,000, 20,000 వాళ్ళ చుట్టుపక్కల సేల్స్ జరిగేటట్టు చూసుకోవాలి. చుట్టుపక్కల ఒక 4-5 చెప్తారు, ఈ టూత్ పేస్ట్ ఇంత గొప్పగా ఉంది, ఈ సోప్ ఇంత గొప్పగా ఉంది, లేదా ఈ హెయిర్ ఆయిల్ ఇంత బాగుంది అని. వాళ్ళందరూ కూడా ఒక 10 మందిలో ఒక 2-3 తీసుకుంటున్నారు, మిగిలిన నో చెప్తున్నారు. సో ఈ నో చెప్తున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ నో చెప్తున్నప్పుడు నేను ఇంత మంచి ప్రొఫెషన్లో ఉన్నా నాకు ఎందుకు ఈ సేల్స్ మ్యాన్ గొడవ? ఓకే, నాకు డ్రీమ్స్ పోతే పోయినాయి, నాకు డ్రీమ్స్ రాకపోయినాయి, నా నీడ్స్ ఫిల్ అవ్వకపోతే అవ్వకపోయినాయి, ఇప్పుడు వస్తున్న శాలరీలో అడ్జస్ట్ అవుదాం, ఇదంతా వద్దులే అని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి డ్రాప్ అయిపోతూ ఉంటారు. 5th మిస్టేక్ వచ్చేసి నాయిస్ ఆన్ సోషల్ మీడియా. సో చాలామంది కూడా ఇప్పుడు ఈ కాలంలో నెట్వర్క్ మార్కెటర్స్ దాదాపుగా ఒక 5-10 ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. మనీకి సంబంధించి ఇంకొక 2 ఛానల్స్, మోటివేషన్కి సంబంధించి ఒక 2 యూట్యూబ్ ఛానల్స్, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక 2 యూట్యూబ్ ఛానల్స్, లేదా ఒక ఫేస్బుక్ ఏదో ఫాలో అవుతూ ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి మీరు ఫాలో అవుతున్న ఒక ఫైనాన్షియల్ అడ్వైజరు పలానా కంపెనీ రాంగ్, పలానా కంపెనీ రైట్, ఈ ఇండస్ట్రీనే రాంగ్ అంటాడు. ఎందుకు? అతని ఇండస్ట్రీలో ఉండడు. యూట్యూబర్లో ఎవరైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో గురించి చెప్తారో ఆ యూట్యూబర్స్ ఎవ్వరూ కూడా ఈ ఇండస్ట్రీలో కంపెనీలో ఒక్కరోజు కూడా పనిచేసి ఉండదు. వీళ్ళు పేపర్లో, టీవీలో వచ్చిన ఏదో ఒక కంటెంట్ చూసి ఆ కంటెంట్ని డెవలప్ చేసేసుకొని యూట్యూబ్లో నుంచి మళ్ళీ కూడా యూట్యూబ్ నుంచి ఎట్ ద సేమ్ టైం గూగుల్ నుంచి కొద్ది కంటెంట్ రెడీ చేసుకొని వీళ్ళు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఇవి చదివేస్తారు. అయ్యో మనకు అంత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కదా. అఫ్కోర్స్ అతను స్టాక్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఇన్సూరెన్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. బట్ అందరూ అన్నిట్లో ఎక్స్పర్ట్ అవ్వాలని లేదు కదా. సో యూట్యూబ్ ఛానల్ మంచి బర్నింగ్ టాపిక్ ఏదైనా పట్టుకుంటే బాగా క్లిక్ అవుద్ది కాబట్టి పలానా కంపెనీ స్కామ్, ఈ కంపెనీ స్కీమ్ అని పెడతాడు. లీగల్ ఇల్లీగల్ వేరియేషన్ కూడా వాళ్ళకి తెలియదు. అయ్యా ఇలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఒకటి వచ్చాయన్న విషయం కూడా తెలియదు వీళ్ళకి. ఓకే, వీళ్ళందరూ కూడా హెడ్లైన్స్ ఏం పెడతారు? గొర్రెల్లా మోసపోకండి, వీళ్ళని అంత మోసం చేసింది, వీళ్ళని ఇంత మోసం చేసింది అని చెప్తా ఉంటారు. ఓకే, సో ఈ సోషల్ మీడియాలో మీరు అప్పుడప్పుడే కొత్తగా వచ్చారు. ఆల్రెడీ మీరు ఒక 2 ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని, ఒక మోటివేషన్ స్పీకర్స్ని 2 ఫాలో అవుతున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్లో 2 ఫాలో అవుతున్నారు. సో ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వితిన్ 2-3 మంత్స్లో ఈ సోషల్ మీడియాలో MLM రాంగు, అది రాంగు, ఇది రాంగు అంటే స్టార్టింగ్లో డౌట్ పడిపోతూ ఉంటారు. ఓకే, స్టార్టింగ్లోనే ఈ డౌట్స్ తోటి మనకెందుకు వచ్చిందిలే, మళ్ళీ నార్మల్ పనే చేసుకుందాం, ఇదేదో రాంగ్ అంటున్నారు, పైగా సార్కి 2 lakhs మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత పెద్ద అని చెప్పినప్పుడు మనం వినాలి కదా అని ఈ సబ్స్క్రైబర్ కౌంట్ చూసుకొని డిసైడ్ అయిపోతారు. సబ్స్క్రైబర్ కౌంట్ కాదు, వాళ్ళు ఏ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది, వాళ్ళ నాలెడ్జ్ నిజంగా ఎంత డీప్గా ఉందనేది ఆలోచించే కామన్ సెన్స్ ఉండాలి మనకి. 6th మిస్టేక్ వచ్చేసి ఒక 2 legs 3 legs క్రియేట్ చేసుకుంటారు. అందులో ఒక్క లెగ్ పనిచేయడం మానేసిన ఇంక ఈ బిజినెస్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని డ్రాప్ అయిపోతూ ఉంటారు. అన్లిమిటెడ్ టీమ్స్, మీ లెగ్స్ అన్ని కూడా ఒక 8-9 లెగ్స్ ఉంటే మీకు బిజినెస్ బాగా కన్సిస్టెంట్ ఇన్కమ్ వచ్చే ఉంది. కానీ మీరేం చేశారు? మీ అప్లైన్ ఒక లెగ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు, మీరు ఇంకొక లెగ్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో 2వ లెగ్ అంతే, మిగిలిన వాటి జోలికి పోలా. సడన్గా కొన్ని రోజుల తర్వాత ఏమైంది? ఒక 6 months 1 year తర్వాత టీం అంతా బాగా బిల్డ్ అయింది, మీ అప్లైను వేరే కంపెనీలోకి వెళ్ళిపోయాడు. సో ఆటోమేటిక్గా అతను తీసుకొచ్చిన టీం అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ టీంని మీరు పరిచయం చేసుకోలేదు, అతనికి ట్రైనింగ్ ఇచ్చింది లేదు, పేరుకే మీ డౌన్ లైన్. ఇమీడియట్గా ఆ లెగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్క లెగ్ తోటి మీరు బిజినెస్ ఏం చేస్తారు? ఇంతవరకు సొంతగా ఇంకో లెగ్ క్రియేట్ చేసుకోలే. ఓకే, ఈ లెగ్లో మీరు సొంతగా తీసుకొచ్చిన వాళ్ళు 4-5 ఉన్నారు.
ఇంతకుముందు 50-60 మంది ఉన్న లెగ్ ఏమో వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఇంక ఈ బిజినెస్ నాకు సెట్ కాదు, ఇందులో అప్లైన్స్ కరెక్ట్ లేరు, ఆ కంపెనీకి వెళ్ళిపోతున్నారు, ఈ కంపెనీకి వెళ్ళిపోతున్నారు, అప్లైన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ బిజినెస్ వదిలేసాను అంటారు. అప్లైన్ కోసం మీరు ఈ బిజినెస్లోకి వచ్చారా? అప్లైన్ దగ్గర ఈ బిజినెస్ని ఎలా తీసుకెళ్ళాలి అందరికీ తెలుసు. 4 బేసిక్స్: లిస్ట్ ప్రిపేర్ చేయడం, కాంటాక్టింగ్ ఇన్ ఇన్వైటింగ్ చేయడం, ఓకే, తర్వాత ప్లాన్ చూపించడం, తర్వాత వాళ్ళకి ఫాలో అప్ చేయడం. ఈ 4 సబ్జెక్టులు మీరు నేర్చుకున్నారు. అప్లైన్ వెళ్ళిపోతే మనకేంటి, మనం ఎందుకు టీం బిల్డ్ చేసుకోకూడదు? ఈ బిజినెస్ మంది కదా. మీరు ఐడి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎవరి పేరు కనపడుతుంది? మీ పేరు కనపడుతుంది. వాళ్ళెవరో వెళ్ళిపోయారు, అప్లైన్ డౌన్లైన్ వెళ్ళిపోయారని మీ డ్రీమ్స్ని ఎందుకు చెక్అవుట్ చేస్తారు? మీ డ్రీమ్స్కి ఎందుకు లాక్ చేస్తారు? చాలామంది బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అప్లైన్ బాగాలేడు, డౌన్లైన్స్ ఉండట్లేదు అని. అప్లైన్ డౌన్లైన్ బిజినెస్ కాదు, మన బిజినెస్. ఈ రీజన్ కనుక మీరు చెప్పుకొని వెళ్ళిపోతున్నారంటే మీ డ్రీమ్స్ని మీరు లాక్ చేస్తున్నట్టే లెక్క. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.